డాక్టర్ గోపాలరావు గారు. గత సంవత్సరం నుంచి నా మనసులో లేదు, అనేకమైనటువంటి ఒక నిర్వేదం లాంటిది నాలో వచ్చింది. ప్రతిరోజు కనీసం 3 సార్లు మాట్లాడే వ్యక్తి, నాకు ఎంతో అండగా ఉండే వ్యక్తి, నాలో విజ్ఞాన వికాసాన్ని పెంపొందించడానికి కృషి చేసినటువంటి వ్యక్తి, నాకు అనేక మంది తత్వవేత్తలను, ఆర్థికవేత్తలను, సామాజికవేత్తలను, అలాగే మహానుభావులను పరిచయం చేసినటువంటి వ్యక్తి లేకపోవడం నన్ను చాలా చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. ఏదో పెద్ద లోటు, ఏదో వ్యాక్యూమ్ నాలో కలిగింది. కానీ ఏం చేయలేం, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ది వర్స్ట్. అంతకని చేయగలిగింది ఏం లేదు. నేను మంచి మిత్రుడు, 1, 2, 3 కొన్ని రోజులు చెప్పవచ్చు నేను ఆయన గురించి. ఎక్కడ అరవిందన్ ఒక గొప్ప దర్శకుడు, వారు ఆ ఇంటికి వచ్చేవాళ్ళు. ఆయన విభేదించేటటువంటి వాళ్ళు కూడా, ఆయన ఐడియాలజీని విభేదించే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు. ఏది కదే ఒక ఇష్యూ వచ్చిందంటే దాని మీద చిత్తశుద్ధితో వెనకాల ముందు చూసుకోకుండా ముందు ఉన్నది ఉన్నట్టు చెప్పేసేవాడు ఆయన. అవతల వ్యక్తి హర్ట్ అవుతాడేమో అని కూడా ఆలోచించేవాడు కాదు. కానీ అవతల వ్యక్తి హర్ట్ అయ్యేవాడు కాదు. మళ్ళీ మరుసనాడు ఆయనే వచ్చేవాడు. అది ఆయనలో గొప్పతనం. అది అంటే వ్యక్తిగా ఆయన ఎప్పుడు హర్ట్ చేయడు అనేది నాకు అప్పుడు అర్థమైంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఆయన నో చెప్పాలంటే ధైర్యంగా చెప్పేసేవాడు. ఆ సందర్భంలో ఎస్ అని ఎప్పుడు ఆయన చెప్పేవాడు కాదు. ఆయన జీవితాంతం అంతే. అనేక మందికి ఎంత హేతుబద్ధంగా ఆలోచించేవాడు. సైన్స్ అంటే ఎప్పుడైతే మక్కువ, అసలు అన్నిటికంటే ఆ చిన్నప్పుడు టైప్ నేర్చుకున్నాడు ఆయన. ఆయన చదివింది BSc, అంతా టైప్ చేసుకునేవాడు ఆయన. తర్వాత ఇమ్మీడియట్ కంప్యూటర్స్ వచ్చినాయి. ఎవరు నేర్పలు ఆయన నేర్చుకుని ఆయన కంప్యూటర్స్ అన్నీ నేర్చుకున్నాడు. అంటే ఎప్పటికప్పుడు ఆయన రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్, అప్డేట్ చేసుకోవడంలో ఆయన మొదట ఉండేవాడు. ఆయన విజ్ఞాన గని. మనందరికీ అలాంటి వ్యక్తి లేకపోవటం తీరనటువంటి లోటే. కానీ ఎంతోమందిని తయారు చేశాడు కాబట్టి, నరసింహరావు అనేక మంది నరసింహరావులు తయారు చేశాడు కాబట్టి అందుకు మనందరూ సంతోషపడాలి. నమస్తే.